హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. చంద్రకళ విరాట్కి ఫోన్ చేసి తను రెడీగా ఉన్నాను అంటూ ఆఫీస్ పనుల్లో పడి తనను బయటికి తీసుకెళ్లడం మర్చిపోతే మామూలుగా ఉండదు అంటూ విరాట్ని త్వరగా ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. శ్యామల చంద్రకళ దగ్గరకు వస్తుంది. ఏంటమ్మాయి, వాడు ఆఫీస్కి వెళ్ళి 2 గంటలు కూడా కాలేదు, అప్పుడే వాడి మీద బెంగ పెట్టేసుకున్నావా అంటుంది. చంద్రకళ, మీకు 2 గంటలే అనిపిస్తుంది పిన్ని గారు. 2 గంటలంటే 120 నిమిషాలు, 7200 సెకండ్లు. అంతసేపు మా ఆయన్ని చూడకుండా ఉండడం ఎంత కష్టంగా ఉంటుందో మీకేం తెలుసు అంటుంది. కామాక్షి కూడా చంద్రకళ దగ్గరకు వస్తుంది. అంత కష్టంగా ఉన్నప్పుడు విరాట్ని వదిలేసి నువ్వెందుకు ఇంట్లో ఉంటున్నావు? నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా, ఎలాగో అక్కడ పని చేయడం నీకు అలవాటే కదా. నీ పచ్చళ్ళ బిజినెస్కి స్వస్తి పలికి పతిదేవుడి బిజినెస్లో పాలు పంచుకోవచ్చు కదా అంటుంది. శ్యామల కామాక్షితో, ఎందుకే ఎప్పుడు చంద్ర బిజినెస్ మీద పడి ఏడుస్తావు? నీకు ఎలాగూ బిజినెస్ చేయడం చేత కాదు, చేసే వాళ్ళను కూడా చేసుకోనివ్వవు అంటుంది. కామాక్షి, ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పేముంది అంటుంది. మొగుడు పెళ్ళాలు చెట్టా పట్టాలేసుకుని తిరగొచ్చానే కదా చెప్పాను అంటుంది. చంద్రకళ, ఆ ఆలోచన నాకు వచ్చింది పిన్ని గారు, కానీ ఇప్పుడు వర్క్ సైట్లో ఉంటుంది కదా, ఎండలో తిరిగితే నేను కందిపోతానని మా ఆయన వద్దన్నారు అంటుంది. కామాక్షి, అబ్బో పెద్ద అందగత్తెవు, మరి ఎండలోకి వెళ్తే నీ అందం కరిగిపోతుందా అంటుంది. శ్యామల, తను ఇంట్లో ఉంటే నీ కడుపు మండిపోతుందా అంటుంది. చంద్రకళ, ఐస్ ముక్కలేసి జ్యూస్ ఇవ్వనా, కడుపు చల్లబడుతుంది పిన్ని అంటుంది. అప్పుడే శాలిని హడావిడిగా వెళ్ళడం చూసి కామాక్షి, ఎక్కడికి వెళ్తున్నావు శాలిని అంటుంది. శ్యామల, నువ్వు కూడా క్రాంతిలాగా ఆరా తీస్తున్నావేంటి అంటుంది. శాలిని బిజినెస్ చేస్తుంది కదా, పనులుండవా, ప్రతిదీ నీకు చెప్పి చేయాలా అంటూ శాలినిని వెళ్ళమంటుంది. శాలిని వెళ్ళిపోతుంది. కామాక్షిని కూడా వెళ్ళి పని చూసుకోమని చెప్తుంది. కామాక్షి కోపంగా వెళ్ళిపోతుంది. శ్యామల చంద్రకళతో, నువ్వు ఆ పిచ్చిదాని మాటలు పట్టించుకోకు అంటుంది. శుభకార్యం జరిగి 4 రోజులైంది కదా, గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తున్నావు అంటుంది. వేడుకలు చేయడానికి మేము చాలా వెయిటింగ్ అమ్మా అంటుంది. చంద్రకళ సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడే అర్జున్ చంద్రకళకి ఫోన్ చేస్తాడు. అర్జున్, తేజులో బెటర్మెంట్ కనిపిస్తుంది అని చెప్పి చంద్రకళ అందించిన అమ్మ ప్రేమ వల్లే తేజు హెల్త్ కండిషన్లో చాలా మార్పు వచ్చింది అంటాడు. అసలు దక్కదు అన్న మనిషి కోలుకోవడం మొదలుపెట్టింది అంటాడు. ఏ ట్రీట్మెంట్ పనిచేయదని చెప్పిన డాక్టర్సే ఇప్పుడు తనకు ట్రీట్మెంట్ ఇస్తే క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు అంటాడు. చంద్రకళ, నిజంగా తేజుకి క్యూర్ అవుతుందని డాక్టర్స్ చెప్పారా? చాలా హ్యాపీ న్యూస్ చెప్పారండి అంటుంది. అర్జున్, తేజుని చూస్తూ ఉంటే నాకు ఆ హోప్ కలిగింది చంద్రగారు, అందుకే తేజుని తీసుకుని ఫారిన్ వెళ్తున్నాను అంటాడు. చంద్రకళ, వెళ్లే ముందు తేజును ఒకసారి ఇక్కడికి తీసుకురండి, నన్ను కలవకుండా మీరు వెళ్తే బాగుండదు చెప్తున్నాను అంటుంది. అర్జున్, అలాగే అండి, ఈరోజే తీసుకొస్తాను అంటాడు. చంద్రకళ, ఇక్కడ బిజినెస్ పనుల గురించి మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు, నేను హ్యాండిల్ చేస్తాను, మీరు తేజుని బాగా చూసుకోండి అంటుంది. అర్జున్, బాధ్యత మొత్తం మీ మీద పెట్టడం నాకు ఇష్టం లేదండి అంటాడు. ఎన్నో కష్టాలు పడి ఎంతో పోరాడి మీ కాపురాన్ని నిలబెట్టుకున్నారు, ఇప్పుడిప్పుడే విరాట్ గారితో కలిసి సంతోషంగా ఉంటున్నారు, ఆ లైఫ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ముఖ్యం. పైగా మీ ఇంట్లో వాళ్ళు వారసుడు గురించి ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచించండి. బిజినెస్ బాధ్యతలన్నీ నేను ఇంకెవరైనా నమ్మకస్తులకు అప్పగిస్తాను అంటాడు. చంద్రకళ, అలాగే అండి అంటుంది. అర్జున్ చంద్రకళకి బాయ్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక శాలిని సునంద ఇంటికి వస్తుంది. సునంద శాలిని చూసి, ఏంటి బేబీ, వచ్చిన విషయం కూడా చెప్పలేదు, ఏమైంది అని అడుగుతుంది. శాలిని, నేను ఆ ఇంట్లోకి ఎందుకెళ్ళానో బయటపడి 4 రోజులు దాటింది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని నేను మారిపోయినట్టు నటించి అందరినీ నమ్మించాను, కానీ క్రాంతిని మాత్రం నమ్మించలేకపోతున్నాను. అదే నాకు పెద్ద తలనొప్పిలా మారింది అంటుంది. క్రాంతి నా వైపు లేకపోవడం వల్ల నేను అందరి ముందు అడిగి ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆ చంద్రతో క్లోజ్గా ఉండాల్సి వస్తుంది. చంద్రని అందరూ నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు. చంద్ర, విరాట్లు ఏ చీకు చింత లేకుండా ప్రేమగా కలిసి ఉంటున్నారు. వాళ్ళ వల్లే నేను ఇంట్లో వాళ్ళ ముందు ఎక్స్పోజ్ అయ్యాను. అలాంటిది వాళ్ళు సంతోషంగా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నా కడుపు రగిలిపోతుందమ్మా, నాకేం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది. ఆ కుటుంబం సంతోషం చెడగొట్టడానికి నాకు ఏ సపోర్ట్ దొరకడం లేదు, అందుకే ఏ డేరింగ్ స్టెప్ తీసుకోలేకపోతున్నాను, నాకు పిచ్చెక్కిపోతుందమ్మా అంటుంది. సునంద, అందుకే చెప్తున్నాను బేబీ, ఈ ముసుగులో గుద్దులాటలు వేస్ట్, వైల్డ్ డెసిషన్ తీసుకోవడమే బెస్ట్ అంటుంది.
నువ్వు వాళ్ళ మధ్య ఉండి వాళ్ళ అందరి సంతోషాన్ని లైవ్లో చూస్తూ టార్చర్ అనుభవించడం ఎందుకు? అక్కడ బానిసలాగా బ్రతకడం కన్నా ఇక్కడ నా కూతుర్లా మహారాణిలా బ్రతకొచ్చు. నా పగ తీర్చడం కోసం నీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. అవసరమైతే నా మనుషుల్ని పెట్టి ఆ కుటుంబం మొత్తాన్ని ఒకే బ్లాస్ట్లో లేపేయగలను అంటుంది. శాలిని, ప్రాణాలు తీయడం ఎంతసేపమ్మా? క్షణంలో పని. దానికి మనుషులు పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఒక్క పూట భోజనం వండి పెట్టి కుటుంబాన్ని మట్టిలో కలిపేయగలను. కానీ నాకు కావాల్సింది అది కాదు. వాళ్ళ వల్ల నువ్వు ఎంత మెంటల్ టెన్షన్ అనుభవించావో, ఎంత టార్చర్ పడ్డావో నేను చూశానమ్మా. వాళ్ళను కూడా నేను అలా టెన్షన్ పెట్టాలి. వాళ్ళలో వాళ్లకు గొడవలు సృష్టించి మళ్ళీ క్రాంతిని నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. ఆ ఇంటిని చీల్చి ముక్కలు చేయాలి. అది జరిగే వరకు నాకు నిద్ర పట్టదమ్మా. దానికోసం నాకు ఒక్క లూప్ దొరికినా చాలు. నేనేంటో చూపిస్తాను అంటుంది శాలిని. సునంద, మనం చేసిన ప్లాన్లు ఏవీ వర్కౌట్ అవ్వలేదు. కొత్తగా ప్లాన్ చేయడానికి ఏ అవకాశం దొరకట్లేదు. ఆ కుటుంబంలో రోజురోజుకి సంతోషాలు సంబరాలు పెరిగిపోతున్నాయి. పైగా విరాట్ బిజినెస్లో అంచెలంచెలుగా ఎదుగుతూ కోట్లకు పడగలెత్తుతున్నాడు. బయట మార్కెట్లో అతని టాకే నడుస్తుంది. కొత్త వెంచర్ కూడా స్టార్ట్ చేశాడు కదా, అది పూర్తయితే టాప్ లెవెల్కి వెళ్ళిపోతాడు. అదంతా నువ్వు నేను చూస్తూ ఏడవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ ఉండదు అంటుంది. శాలిని విరాట్ ఫోన్కి తమకు డబ్బులివ్వకుంటే కన్స్ట్రక్షన్ జరగనివ్వమంటూ బెదిరింపు కాల్ రావడం గుర్తు చేసుకుంటూ సునందతో, మనం ఏం చేయగలమో నాకు ఐడియా వచ్చింది అంటుంది. అందులో మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకూడదు. మనకు వేరే వాళ్ళ హెల్ప్ కావాలి అంటుంది. సునంద, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు బేబీ అంటుంది. శాలిని సునందకు విషయం చెప్పి తన ప్లాన్ గురించి చెప్తుంది. సునంద ఓకే డన్ అంటుంది. ఇక శృతి బోండాలు తింటూ సరోజ తన్నే చూస్తూ ఉండడం చూసి, ఏంటి అలా చూస్తున్నావు? ఇవి నీలాగే గుండ్రంగా ఉన్నాయనా అని అడుగుతుంది. సరోజ జలరాజ్తో, చూడరా నా సొమ్మే తింటూ నన్నే ఎన్నేసి మాట్లాడుతుందో అంటుంది. జలరాజ్ వదిలేయమ్మా అంటాడు. శృతి, నేను అదే చెప్తున్నాను. నన్ను మా ఇంటి దగ్గర వదిలేసి వస్తే మీకే ప్రాబ్లం ఉండదు కదా అంటుంది. సరోజ, ఇదొకటి దొరికిందిరా దీనికి, మాట్లాడితే ఆ మాటని నా నోరు మూయించేస్తుంది అంటుంది. శృతి, అది ఇది అన్నామంటే మర్యాదగా ఉండదు అంటుంది. సరోజ, మీ అమ్మ నా కొడుకుని వాడు వీడు అని అనట్లేదా? ఆవిడ వీడికి మర్యాద ఇస్తేనే నీకు మర్యాద దక్కుతుంది అంటుంది. జలరాజ్, మర్యాద అడిగి తీసుకోకూడదు బేబీ, ఎదుటి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే మర్యాద ఇవ్వాలి అంటాడు. శృతి, ఆ విషయం నీకన్నా బాగా ఎవరికి తెలియదులే, ఎందుకంటే నీకు ఈ ప్రపంచంలో ఎవరూ మర్యాద ఇవ్వరు కదా అంటుంది. సరోజ, పుట్టడం గొప్పింట్లోనే పుట్టింది కానీ దీనికున్న బుద్ధులన్నీ శంకిణీ బుద్ధులేరా అంటుంది. శృతి, శంకిణీ బుద్ధులు ఇంకా చూపించనే లేదు. అవి స్టార్ట్ చేశాననుకో ఇద్దరూ అయిపోతారు అంటుంది. జలరాజ్, అమ్మ తనతో వాదించకే వదిలే అని చెప్పి నేను అలా వెళ్ళొస్తాను అంటాడు. శృతి, వెళ్ళు వెళ్ళు, ఇక నువ్వు ఏ ప్లాన్ వేసినా మా ఇంట్లో వాళ్ళు నమ్మరు. ఏం చేసినా నువ్వే చేసుకోవాలి అంటుంది. జలరాజ్ బయటకు వెళ్తూ బైక్ మీద వస్తున్న అప్పుల వాళ్ళని చూసి ఇంట్లోకి పరిగెత్తుతాడు. సరోజతో, అమ్మ అప్పారావు గాడొచ్చాడు, నేను లేనని పంపించేయి, డబ్బుల కోసమే వెళ్ళానని చెప్పు అంటాడు. సరోజ బయటకు వెళ్ళి, ఏంటి అప్పారావు ఇలా వచ్చావు అంటుంది. అప్పారావు, ఇది నా అత్తారిల్లు మరి చూసి వెళ్దామని వచ్చా అంటాడు. సరోజ, నువ్వు తమాషా చేస్తావు అంటుంది. అప్పారావు, నీ కొడుకుని పిలువు, ఈరోజు డబ్బులు ఇస్తా అన్నాడు అంటాడు. సరోజ, వాడింట్లో లేడు, డబ్బులు తీసుకుని రావడానికి వెళ్ళాడు అంటుంది. శృతి జలరాజ్తో, తమాషా నేను చూపిస్తా అంటూ లోపలే ఉన్నాడు అంటూ అరవపోతూ ఉంటుంది. జలరాజ్ తన చేత్తో శృతి నోరు మూయడంతో శృతి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అప్పారావు, ఏంటా సౌండ్ అంటాడు. సరోజ, నా కోడలు అల్పాహారాలు ఆర్భాటంగా తింటుందిలే, నోరు ఖాళీ లేదనుకుంటా నన్నే పిలుస్తుంది అంటుంది. అప్పారావు, నీ కొడుకు రాగానే ఫోన్ చేయమని చెప్పు అంటాడు. సరోజ, మీరు వెళ్ళండి, మీ డబ్బులు పువ్వుల్లో పెట్టిస్తాడు అంటుంది. అప్పారావు, ఆ పూలు మా చెవిలో పెట్టుకుంటే చాలు అని చెప్పి వెళ్ళిపోతాడు. సరోజ లోపలికి వస్తుంది. జలరాజ్ శృతితో, నీకేమైనా పిచ్చా? వాడు పట్టుకుంటే వదలడు తెలుసా అంటాడు. శృతి, అప్పుల వాళ్లకు భయపడేవాడివి నువ్వే మనిషివి అంటుంది. జలరాజు, నువ్వు మీ వాళ్ళు చేసే సాయానికి అడ్డుపడకపోయి ఉంటే అన్నీ సెట్ అయిపోయేవి అంటాడు. శృతి, వాళ్ళది సాయమే, నీదే మోసం, అందుకే అడ్డుపడ్డాను అంటుంది. జలరాజు, చిచి, నీ భర్త ఎదుగుదలను నువ్వు చూడలేవు అంటాడు. శృతి, నువ్వు సొంతంగా ఎదుగు చూస్తాను, కానీ నా ఇంటి సొమ్ముకి ఆశపడితే మాత్రం ఊరుకోను అంటుంది. సరోజ, దీన్ని భరించడం కష్టంరా, తాటాకుకి తాళి కట్టి తెచ్చావురా అంటుంది. జలరాజ్, నిజంగానే ఇది మనల్ని తినేస్తుందే అంటూ ఏదో ఒకటి చేసి మనం ఈ అప్పుల నుంచి బయటపడాలి అనుకుంటూ ఎలాగా అని అనుకుంటూ ఉంటాడు.
ఇక కామాక్షి రఘురామ్తో, అన్నయ్య ఆ జలరాజ్ మోసగాడని అర్థమైంది కదా, వాడితో ఉంటే నా కూతురు జీవితం నాశనం అవుతుంది, దాన్ని ఇక్కడికి తీసుకొచ్చేద్దామన్నయ్య అంటుంది. జగదీశ్వరి, ఆ జలరాజ్కి డబ్బు మీద వ్యామోహం తప్ప ఏ చెడు ఉద్దేశం లేదు. అతనికి కష్టం విలువ తెలిసేలా చేసి నీ కూతురు కాపురం నిలబెట్టాలనుకోవాలి కానీ ఇద్దరిని విడగొడతానంటావేంటి అంటుంది. శ్యామల, నువ్వు కూడా ఇలాగే తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు కాబట్టే ఇలా ఒంటరిగా ఉండిపోయావు. నీ కూతురును కూడా ఇలాగే మార్చేస్తావా అని అడుగుతుంది. కామాక్షి, మీరు అతను మారుతాడనుకుంటున్నారు కానీ అది జరగని పని. ఒకసారి శృతి గురించి ఆలోచించండి అంటుంది. రఘురాము, శృతి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి జలరాజ్ మైండ్ సెట్ మార్చే ప్రయత్నం చేస్తున్నాం. శృతి సంతోషంగా ఉండాలనుకుంటే అతన్ని మన దారిలోకి తెచ్చుకోవాలి కానీ వాళ్ళిద్దరిని విడగొట్టి వేరువేరు దారుల్లోకి వెళ్ళేలా చేయొద్దు అంటాడు. అప్పుడే అర్జున్ తేజుని తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. చంద్రకళ తేజుని పిలుస్తూ తేజు దగ్గరకు వస్తుంది. తేజు, హాయ్ అమ్మా అనబోతూ హాయ్ ఆంటీ అంటుంది. చంద్రకళ, అదేంటి తేజు ఆంటీ అని పిలుస్తున్నావు అంటుంది. తేజు, మీరు మా అమ్మ కాదని తెలిసిన తర్వాత కూడా అలా పిలవడం కరెక్ట్ కాదు కదా ఆంటీ అంటుంది. చంద్రకళ తేజుని హక్ చేసుకుని, నేను నీకు అమ్మను కాదని నీకెవరు చెప్పారమ్మా అంటుంది. నేను నీకు జన్మనివ్వకపోవచ్చు, చేతులతో మోసి పెంచకపోవచ్చు, కానీ నువ్వు నన్ను అమ్మ అని పిలిచిన క్షణంలోనే నువ్వు నా కూతురు అనే ఫీలింగ్ నా మనసులో నిండిపోయింది. మనది ఆ దేవుడు కలిపిన బంధం తేజు. ఆ బంధాన్ని నేనెప్పుడూ కాదనుకోను. ఎప్పటికైనా నేను నీకు అమ్మనే అంటుంది. తేజు, నిజంగానా అంటూ, నేను నిన్ను అమ్మ అని పిలవచ్చా అని అడుగుతుంది. చంద్రకళ, పిలువమ్మా అంటుంది. తేజు, థ్యాంక్స్ అమ్మా అంటూ చంద్రకళను హక్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. చంద్రకళతో, అమ్మ నేను ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుందంట, అందుకే నాన్న నన్ను ఫారిన్ తీసుకెళ్తున్నాడు అంటుంది. చంద్రకళ, తెలుసు తేజు అంటుంది. నువ్వు హ్యాపీగా వెళ్ళి అక్కడ నువ్వు ఏ గొడవ చేయకుండా ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయాలి. మీ నాన్నను అస్సలు ఇబ్బంది పెట్టొద్దు, అన్నం తిననని అల్లరి చేయొద్దు అంటుంది. తేజు, చేయను అంటూ, నాదొక చిన్న రిక్వెస్ట్ అమ్మా, అప్పుడప్పుడు నాతో ఫోన్లో మాట్లాడతావా అని అడుగుతుంది. చంద్రకళ, తప్పకుండా తేజు, రెగ్యులర్గా వీడియో కాల్ చేసి నేను చూస్తాను కూడా అంటుంది. తేజు, అయితే నాకు ఇంకా హ్యాపీ అంటుంది. చంద్రకళ, నిన్ను మళ్ళీ కలుసుకోవడం కోసం ఈ అమ్మ ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది, త్వరగా కోలుకుని తిరిగొచ్చేయి అంటుంది. తేజు, వచ్చేస్తానమ్మా అంటుంది. చంద్రకళ గుడ్ గర్ల్ అంటూ తేజుకి నుదుటన ముద్దు పెడుతుంది. రఘురామ్ అర్జున్తో, పాప కోలుకునే అవకాశం ఉందంటే చాలా సంతోషంగా ఉంది అర్జున్ అంటాడు. జగదీశ్వరి, నీకున్న ఏకైక బంధం నీ కూతురు, తను కూడా దూరం అవుతుందని నువ్వు చాలా కుమిలిపోయావు, కానీ తేజు ప్రాణాలు నిలబడతాయి అంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది అంటుంది. అర్జున్, నాకున్న బంధం నా కూతురు మాత్రమే కాదండి, మీ కుటుంబం కూడా. నన్ను కలిసిన మొదటి రోజే మీ కుటుంబంలో మనిషిలా కలిపేసుకున్నారు. మీతో నాకు రక్త సంబంధం లేకపోయినా ఆత్మబంధం ఉంది కాబట్టి మీరంతా నా బంధువులే అంటాడు. శ్యామల, అవునవునులే, మన మధ్య స్పెషల్ బాండింగే ఉంది అంటూ, అది నేనెప్పటికీ మర్చిపోను అంటుంది. కామాక్షి శ్యామల దగ్గరకు వచ్చి, శ్యామ, స్పెషల్ బాండా ఎప్పుడు మొదలైందే అని అడుగుతుంది. శ్యామల, ఇతను ప్రకాష్లా మన ఇంటికి వచ్చినప్పుడు అంటుంది. కామాక్షి షాక్ అవుతూ, డాక్టర్ ప్రకాష్ అర్జునా అంటుంది. చంద్రకళ, శాలిని గురించి బయటపెట్టడానికి ఆ గెటప్లో వచ్చి మాకు హెల్ప్ చేశారు అంటుంది. కామాక్షితో పాటు అందరూ నవ్వుతూ ఉంటారు. అర్జున్ చంద్రకళకు చెక్ ఇచ్చి, మన బిజినెస్ అగ్రిమెంట్ ప్రకారము మీకు రావాల్సిన షేర్ 20 lakhs అంటాడు. కామాక్షి షాక్ అవుతూ 20 లక్షలా అంటుంది. శ్యామల, అసాధ్యురాలివే అమ్మాయి, మేమేదో సరదాతో నిన్ను రెచ్చగొడితే పట్టుదలతో బిజినెస్ చేసి ఇంత సంపాదించావంటే ఇది మామూలు విషయం కాదు అంటుంది. జగదీశ్వరి, మరి ఏమనుకున్నావు నా కోడలంటే, తను ఈ మేనత్తలాగే ఏదైనా అనుకుందంటే సాధించేదాకా వదిలిపెట్టదు అంటుంది. రఘురాము, ఇంటా బయట 2 చోట్ల గెలిచి నువ్వేంటో నిరూపించుకున్నావమ్మా, నువ్వు మా ఇంటి కోడలైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది చంద్ర అంటాడు. అర్జున్, మీరంతా ఇలా సంతోషంగా కలిసి ఉండడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. అర్జున్, సరే అండి, మాకు ఫ్లైట్ టైం అవుతుంది, మేము బయలుదేరుతామని చెప్పి తేజుతో బయలుదేరిపోతూ ఉంటాడు. తేజు చంద్రకళని వంగమని సైగ చేసి చంద్రకళకి ముద్దు పెట్టి బాయ్ అమ్మా అంటుంది. చంద్రకళ తేజుకి బాయ్ చెప్తుంది. తేజు హ్యాపీగా ఫీల్ అవుతూ అర్జున్తో వెళ్ళిపోతుంది. ఇక విరాట్ ఫోన్లో బిజినెస్ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో చంద్రకళ రావడంతో విరాట్, మీరొకసారి రేపు ఆఫీస్కి వచ్చి కలవండి, మీకే డౌట్స్ ఉన్నా డిస్కస్ చేద్దామని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. చంద్రకళ, ఆ డౌట్స్ ఏంటో ఇప్పుడే క్లారిఫై చేయొచ్చు కదా, రేపు ఎందుకు రమ్మంటున్నావు అంటుంది. విరాట్, ఎందుకంటే ఇది ఫ్యామిలీ టైం కాబట్టి అంటాడు. ఈ రూమ్ మనకి ప్రైవేట్ స్పేస్,
మనమిద్దరం ఈ రూమ్లో ఉన్నప్పుడు కేవలం మనమే మాట్లాడుకోవాలి, మన గురించి మాత్రమే మాట్లాడుకోవాలి అంటాడు. ఇక విరాట్ మేనేజర్ విరాట్కి ఫోన్ చేసి మీరు వెంటనే సైట్కి రాగలరా అంటాడు. కారులో వస్తూ ఉన్న విరాట్ ఏమైందండి అని అడుగుతాడు. మేనేజర్ సైట్ దగ్గరికి ఎవరో వచ్చి ల్యాండ్ మాదని గొడవ చేస్తున్నారు అంటాడు. విరాట్ షాక్ అవుతూ వాట్ అంటాడు. మేనేజర్ జనంతో వచ్చారు సార్ అంటాడు. విరాట్ నేను 5 మినిట్స్లో అక్కడ ఉంటాను అంటాడు. విరాట్ కారు సైట్ దగ్గర ఆగుతుంది. విరాట్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎవరండి మీరు, ఏంటి న్యూసెన్స్ అని అడుగుతాడు. అతను న్యూసెన్స్ చేస్తుంది మీరండి, మా ల్యాండ్లో మీరు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడం ఏంటండి అంటాడు. విరాట్ మీ ల్యాండా అంటూ ఇవిగోండి ల్యాండ్ డాక్యుమెంట్స్ అంటూ తన డాక్యుమెంట్స్ చూపెట్టి లీగల్గా ఈ ల్యాండ్ నాది అంటాడు. అతను కూడా తన డాక్యుమెంట్స్ విరాట్కి చూపెట్టి మరి ఇవేంటండి అని అడుగుతాడు. శాలిని సునందతో ఈ ల్యాండ్ చేజారిపోతే విరాట్ చాలా కుమిలిపోతాడమ్మా అంటుంది. సునంద ఇలా వాళ్ళు అంచెలంచెలుగా కూలిపోతూ ఉండాలి, వాళ్లకు మనశ్శాంతి కరువవ్వాలి అంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.